గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అన్నమాట. అంటే ఈవినింగ్ 3 నుంచి నైట్ పడుకునేంత వరకు మేము ఏమేమి చేస్తామో మీరు కూడా చూసేయండి. నాకు చేయాలనిపించింది, సో వీడియో నేనైతే స్టార్ట్ చేసిన అన్నమాట. నేను అదే చెప్తున్నా, వాయిస్ ఇస్తున్నా. బట్ ఇంకా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ప్రతిసారి కుదరదు కదా అని చెప్పేసి మా ఊరితో అవ్వదు, నాకు అస్సలే కాదు మా ఊరితోని. ఇక అందుకని మళ్ళీ వీడియో ఆన్ చేసుకొని వాయిస్ ఓవరే ఇచ్చుకున్నా నేను. సో ఫస్ట్ అయితే చూస్తున్నారు ఇల్లు అయితే ఎట్లుందో, మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది. మాదేం పెద్ద ఇల్లు కాదు, ఒకటే రూమ్ మాకున్నది. ఇంకా దాన్నైనా మంచిగా చేసుకోవాలి కాబట్టి మనం చెప్పాను ఆల్రెడీ కొన్ని షార్ట్స్లో కూడా, ఒక షార్ట్లో కూడా చెప్పాను, మనం ఎంత పెద్ద ఇంట్లో ఉంటున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదని, మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అన్నది ఇంపార్టెంట్. సో నేనైతే ఫస్ట్ అయితే గిన్నెలు అయితే మొత్తం వాష్ చేసుకున్నాను. నేను అంతకంటే ముందు ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నా. మా వాడు చూడండి ఎలా చేశాడు, ఇల్లు మొత్తం అది తీసేసి ఇది తీసేసి మొత్తం ఆగమాగం చేస్తాడు. ఇక వాడిని చూసుకుంటూ చేసుకోవడమే సరిపోతుంది. ఇక మొత్తం తర్వాత గ్యాస్ కూడా దూడ్చుకున్నా. గ్యాస్ అంతా దూడ్చుకొని గిన్నెలన్నీ తోమిని అన్న ఒక పక్కకు పెట్టుకొని ఆ బండ వరకు మొత్తం క్లీన్గా తూడ్చుకొని దోశ బ్యాటర్ కోసం పప్పు కూడా నానేసుకున్నా. నేను ఎలా ప్రిపేర్ చేస్తా అన్నది ఎప్పుడైనా షార్ట్లో పెడతా. అంటే నా దోశలు మంచిగా వస్తాయని చెప్పేసి నా ఫీలింగ్, అందరికీ అదే ఫీలింగ్ ఉంటుంది, నాకనే ఏముంది. సో నేను అక్కడ క్లీన్ చేసుకునే లోపు ఇక్కడ స్విచ్లో ఆన్ చేయడం ఆఫ్ చేయడం అట్లా చేస్తున్నాడు. ఇక బట్టలు అయితే ఆరేసినవి చాలా ఉండే, ఇంకా అవన్నీ మడతమేం చేద్దామని చెప్పి వెనక్కెత్తే వెళ్ళి బట్టలన్నీ తీసుకొని నేను ఇంట్లోకి వెళ్తుంటే సైకిల్ పడేసిండు. మళ్ళీ ఇంట్లోకి వచ్చి బట్టలు అనేసి ఆ సైకిల్ మంచిగా సర్ది పెట్టి ఇంట్లోకి వచ్చి ఇక మళ్ళీ వీడియో ఆన్ చేసుకొని నేను బట్టలు మడత పెడుతున్నా. ఈ గ్యాప్లో వాడి పనులు అలా ఉంటాయి అన్నమాట. అస్సలు వినడు, ఎంత చెప్పినా వినడు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఏమన్నా అంటే నవ్వుతోని పడేస్తాడు. ఏం చేస్తాం, చిన్న పిల్లోడు కదా, కరిగిపోతాం, మమ్మీ కాబట్టి కరిగిపోతాం. అట్లా ఏ మమ్మీ అయినా అంతే, కొడుక్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని నేనైతే నమ్ముతా. చిన్నప్పుడు నాకు ఉంటుండే గాయస్, మా మమ్మీకి నీకు తమ్ముడు అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, ఎప్పుడు వాడినే మంచిగా చూస్తావు, నన్ను అస్సలు పట్టించుకోవు, ఎప్పుడు చూడు వానికే ప్రిఫరెన్స్ ఇస్తావు అని చెప్పేసి నేను ఊరికే మా మమ్మీని అంటుండే. సో నాకు అర్థమైంది, నాకు కొడుకు పుట్టాక నాకు అర్థమైంది, కొడుకు అనే కాదు ఇంకా చిన్నోడు కాబట్టి అంత ప్రేమ ఉంటుందని అయితే అర్థమైంది. మా తమ్ముడు కొంచెం చిన్నోడు కాబట్టి మా మమ్మీ కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చేది వాడికి. కానీ అప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు తెలుస్తా ఉండే. నేను మా తమ్ముడు అయితే ఎలా కొట్టుకునేటోళ్ళమో, ఇప్పుడు మా పిల్లలు కూడా అట్లనే, అసలు ఏం బాదుకుంటారో, ఒకటే కొట్టుకున్నంతసేపు కొట్టుకుంటారు, మళ్ళీ తినేంతసేపు మంచిగా తింటారు, ఆడుకున్నంతసేపు మంచిగా ఆడుకుంటారు. ఇప్పుడు మేము పెద్దోళ్ళమైనాం కాబట్టి అరే అక్క అంటే ఏంటి, తమ్ముడు అంటే ఏంటి అని తెలుస్తుంది. ఎవరికైనా అంతే కదా, కొంచెం ఏజ్ వస్తేనే, ఏజ్ అంటే ముసలోళ్ళు అనుకో, ఏజ్ కాదు, మామూలుగా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది ఎవరికైనా. సో మాకు అలా అర్థమైందన్నమాట. కానీ అలా అర్థమయ్యేసరికి మా మమ్మీ మాకు లేకుండా పోయింది. అదే ఒక్క బాధ, ఇంకేం లేదు. అరే నా పిల్లల్ని మా మమ్మీ చూడకుండా పోయింది అని అదొక్క బాధ. సో ఇదైతే పక్కన పెట్టేద్దాము. నేనేదో చెప్దాం అనుకుని ఇంకేదో చెప్పేస్తున్నా. సో నేనైతే ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అవుతున్నా. ఇంకా మా ఆయనకు ఫోన్ చేస్తే ఏమన్నాడంటే నేను తీసుకొస్తా అన్నాడు ఫస్ట్. సరే ఆయన తీసుకొస్తా అన్నాడు కదా అని నేను మంచిగా జుట్టు వేసుకొని రెడీ అవుతున్నా. నా ఫోన్లో ఏంటో మామూలు కెమెరా పెట్టుకున్న అట్లా లిప్ బామ్ వచ్చినట్టు అనిపిస్తుంది లిప్స్కి, అదే డిఫరెన్స్ మీకు చూపిస్తున్న హ్యాండ్తో నేను. సో నేనైతే రెడీ అయిపోయి సరే తలకాయ వస్తుంది, నాకు టీ బాగా అలవాటు కదా, సో టీ పెట్టుకుందామని చెప్పేసి టీ పెట్టుకున్నా. ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చినాక ఆమెకి ఏమన్నా స్నాక్స్ కూడా పెట్టాలి కాబట్టి కొన్ని పల్లీలు అయితే వేపుతున్నా. వేపిన పల్లీలు కూడా ఆమె తింటుంది, అందుకని ఇంకా పల్లీలు అయితే వేపుతున్నా. అవి వేపి పక్కన పెట్టి మళ్ళీ దేవుడి దగ్గర ఒక ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ కూడా తీసి పెట్టా. అండ్ ఫ్రిడ్జ్లో చాలా డేస్ నుంచి వాటర్ మిలన్ ఉంది, మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది, నేనన్నా తిందామని చెప్పేసి పక్కకైతే పెట్టుకున్నా. కానీ జోక్ ఏంటంటే ఈ మూడిట్లలో ఒక్కటి కూడా తినలేదు ఆమె. అన్నీ ఏమంటారు, ఆరెంజ్ ఏమో మా ఓడు ఖరాబ్ చేసేసిండు, పల్లీలు తిందామని నోరు దగ్గర పెట్టుకుంటే అవి ఆమె ఆడుకుంటే ఆమె పోగొట్టేసుకుంది. ఇంకా వాటర్ మిలన్ అయితే చాలా డేస్ అయింది కదా అని చెప్పేసి ఇంకా నేను పెట్టలేదు అది కూడా ఆమెకి. సో నేనైతే టీ పోసుకున్నాను. ఇంకా మా ఆయన ఫోన్ చేసిండు, నాకు అర్జెంటు పని పడింది, నువ్వు వెళ్దురా, దారిలో నేను దింపేస్తా అంటే ఇక వెళ్ళినాము. ఇక దారిలో నన్ను దింపేసి మళ్ళీ నేను ఏమైనా తీసుకొని వచ్చే గ్యాప్లో వచ్చేసిండు కూడా. ఒకే 5 నిమిషాల పని అంతే, కాకపోతే అర్జెంట్ ఉండే, ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళిండు. నేనైతే ఇక ఆమె స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన, మా హస్బెండ్ దారిలోనే కలిస్తే ఇంటికైతే తీసుకొచ్చిండు. ఇక ఇంటికి వచ్చి ఆమెకి తినిపించేసి, ఆమె అన్నమే తినేది, ఇంకా మూడిట్లో ఏం తినలేదు, అన్నం తినేసి ఆమె ట్యూషన్ పంపించి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసిన. మార్నింగ్ కొంచెం పప్పు ఉండే, ఇంకా అన్నం ఒకటి వండినా, కొంచెం దొండకాయ కర్రీ కూడా ఉండే. ఇక అవి తీసుకొని తినేద్దాంలే అని చెప్పేసి ఇక వదిలేసిన. ఇంక దోశ బ్యాటర్ కూడా మిక్సీ చేసేసుకున్నా. దోశ బ్యాటర్ నేను రెడీ చేసి పెట్టుకుంటే, అంటే నైట్ రుబ్బుకుంటేనే కదా మార్నింగ్కి బాగుంటుంది. ఇక పొద్దున్న అంటే కుదరదు
కాబట్టి టమాటా పచ్చడి కూడా ముందే చేసుకుందాం అని చెప్పేసి నైటే ప్రిపేర్ చేసుకున్నా. మీకు ఆల్రెడీ తెలుసు నేను దోశలోకి టమాటా చట్నీ ఎక్కువ తింటాను, మా పాప కూడా అంతే, నేను ఏది తింటే అదే తింటుంది. ఇంక ఇవైతే సాయంత్రం తొమ్మిన గిన్నెలన్నీ మంచిగా చదురుకొని పచ్చడి కూడా అయిపోయాక మళ్ళీ ఆ పచ్చడిని తీసి ఒక బాక్స్లో పెట్టి ఇంకా అప్పుడు వచ్చిన గిన్నెలు కూడా మళ్ళీ అన్ని గిన్నెలన్నీ తోమేసి మళ్ళీ ఒక పక్కకు పెట్టి మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకున్నా. ఇంక ఇదే ఉంటుంది ఇక డైలీ అయితే. ఇక ఆమెను ట్యూషన్ నుంచి మా ఆయన తీసుకొస్తాడు అనుకున్నా, మళ్ళీ ఇక్కడ ఆయన తీసుకొస్తాడు అనుకుంటే ఆయనకి ఇంకో పని పడింది. ఇక మళ్ళీ సచ్చినట్టు మళ్ళీ నేనే వెళ్ళిన ట్యూషన్కి. కొన్ని పాలు ఉండే ఇక అవి కూడా మరగబెడదామని చెప్పేసి అలా అయితే నేను నిజంగా వాటర్ బాటిల్ ఎక్కువ పోసే చూపిస్తాను, మీరు కూడా అంతేనా? ఇక అట్లా ఉంటుంది కదా. అంతా క్లీన్ చేసుకుంటే ఇక మావాడు మళ్ళీ గిన్నెలన్నీ ఎప్పుడు చూడండి గిన్నెలు సెల్ఫ్లో కంటే అసలు నేల మీదనే ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో. అట్లా చేస్తాడు, చేసేవన్నీ చేసి అట్లా పడుకొని ఆట ఆడుకుంటూ ఉంటాడు. వాడి పనిలో పడి నేను పాలు పొంగబెట్టిన. ఇక మొత్తం ఇక బ్యాటర్ అన్నీ తీసి ఆ పచ్చడి అంతా తీసి మంచిగా నీట్గా పెట్టుకొని మళ్ళీ ఒక రౌండ్ ఆ గిన్నెలను తోమేసిన అని చెప్పిన కదా. ఇక అవన్నీ క్లీన్ చేసుకొని మన ట్యూషన్ దగ్గరికి వెళ్ళి ట్యూషన్ నుంచి దారిలో వస్తుంటే ఇక పునుగులు అడిగింది. అప్పటికే మా ఆయన అక్కడ అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిండంట, వాళ్ళు పునుగులు తీసుకోవడానికి వస్తారు ఇవ్వండి అని చెప్పి నాకు కాల్ చేసి చెప్పిండు. సో నేనైతే వెళ్ళి ఇంకా ట్యూషన్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు పునుగులు తీసుకొని వచ్చిన. ఆ పునుగులు అయితే ఇక తిన్నారు, తిని కొంచెం సేపు ఒక 1 అవర్ అట్లా ఆడుకున్న తర్వాత 9:30కి అట్లా మళ్ళీ అన్నం పెట్టి ఇక మేము తినేసి అయితే పడుకున్నాము. మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పొద్దుడికి ఏంటంటే నాకు నైటే చేసుకోవడం అలవాటు గైస్. అంటే సాయంత్రమే పని అంతా ఫినిష్ చేసుకుంటే పొద్దున్నే ఫ్రెష్గా ఉంటుంది, కొంచెం పనితోని కంప్లీట్ అయిపోతుంది కదా, ఎందుకు ఊరికే అని చెప్పి ఇక నేను వాళ్ళకి పెట్టి నేను అవి ఇవి చేసుకునే లోపు ఇక చిన్న చిన్న పనులు ఉంటాయి అవన్నీ చేసుకునే లోపు వీళ్ళు ఒక్కటే కొట్టుకుంటుర్రా నాయన. ఏం కొట్టుకోడో ఏమో మీరు చూడండి ఒకసారి. నేను చెప్పిన కదా ఆమె వీడిని కొట్టి డ్యాన్స్ వేస్తుంది, వాడి మళ్ళీ ఈమెను కొడితే ఈమె పడి ఏడుస్తుంది. ఇక అట్లా ఉంటుంది అన్నమాట. అవే డిషెస్ వీడియో నేను కొంచెం లేట్గా ఇంక్లూడ్ చేసిన అన్నమాట. ఇక నైట్ కూడా మొత్తం దోమేసిన అని చెప్పిన కదా. ఇగో ఇట్లా ఉంటుంది ఇక మామూలుగా అయితే ఆమె స్కూల్కి పోయినాక ఆమె స్కూల్ నుంచి తీసుకురావడానికి ముందు నా రొటీన్ అయితే ఇట్లుంటుంది గాయస్. ఇంకా మాదైతే చెప్పిన కదా ఇట్లుంటుంది రొటీన్. అంతా అయిపోయాక తీరా పడుకునే ముందు మా ఆయన అయితే కాల్ చేసిండు. నేను ఆల్రెడీ ఒక షార్ట్లో పెట్టాను కదా దేవుడి ఫోటోలకు సంబంధించి, అక్కడికైతే వెళ్దామని అన్నాడు, తీసుకెళ్తా అన్నాడు. సో మేమైతే అక్కడికి వెళ్ళి ఇంకా తినేసి వెళ్ళినాం కాబట్టి ఇంకా అక్కడ ఏం తినలేదు, ఓన్లీ కొంచెం ప్రసాదం కాబట్టి కొంచెం లైట్గా ఒక్కొక్క ముద్ద పులిహోర అయితే తినేసి ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికి వచ్చేసినాక మమ్మల్ని దింపేసి మళ్ళీ ఆయన వెళ్ళిండు అన్నమాట. ఆయన వెళ్ళి అక్కడంతా చూసి అదంతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాక అప్పట్లోపు కూడా వీళ్ళు పడుకోలేదు, ఆడుతూనే ఉన్నారు. ఇంకా లేట్ అయిపోయింది, పడుకునే టైం కంటే కొంచెం లేట్ అయినా పడుకోరు, ఇంకా అట్లా సతాయిస్తారు కొంచెం లేట్ అయితే మాత్రము. ఇంకా ఇక లాస్ట్లో అయితే ఇక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాను, కానీ చెప్పాను కదా పెట్టాలంటే ఇంకెట్లా అనిపించేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంటే కొంచెం వాయిస్ క్లియర్గా లేదు, వాళ్ళ అల్లరికి ఇంట్లో ఫ్యాన్ సౌండ్కి వీటికి వాటికి కొంచెం అంత ఇది రాలేదు. మా పాపకైతే నేను చెప్తున్నా, చెప్పు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, లైక్ చేయమని చెప్పు అంటే ఇక ఆమె అయితే వంట వేసుకొని తినాలి అని అంటుంది. ఇంకా సో ఆమెతోనైతే చెప్పించినా కానీ చెప్పింది, మంచిగానే చెప్పింది. ఇక మొత్తానికైతే ఆడుకొని కొట్టుకొని తన్నుకొని ఇంకా నైట్ అయితే పడుకున్నాము. ఇంకా వాళ్ళ డాడీ అంటే మా హస్బెండ్ ఎప్పుడు వచ్చింది కూడా తెలీదు మాకు, మేమైతే ఫుల్గా నిద్రపోయినాము. ఇంకా నా రొటీన్ అయితే ఇది గైస్, ఎప్పుడు ఇంక ఇట్లనే ఉంటుంది డైలీ, కొంచెం వెరైటీగా అట్లా ఇట్లా ఏమి ఉండదు. మేబీ ఉంటే ఒక్కొక్క రోజు ఉండొచ్చేమో. సో ఇంకంతే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఏం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.